విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. ఆయన మంచి సింగర్, ఆయన చాలా ఫేమస్ సింగర్. ఆయన తనేనండి ఫోక్ సింగర్ ఉషా గారు మనతో ఉన్నారు. ఆయన కెమెరా పట్టినడే అనగానే, కెమెరా పట్టంగానే తనే గుర్తొస్తుంటది. ఆయన తర్వాత కూడా చాలా హిట్ సాంగ్స్ పాడడం జరిగింది. ఇప్పుడు మన ఫోక్ సింగర్ ఉషా గారితో ఇంటర్వ్యూ చేద్దాం అండ్ చాలా సాంగ్స్ కూడా తనతో పాడిద్దాం. ఓకేనండి? నమస్తే ఉషా గారు. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. అప్పటికిప్పటికి మారిపోయారు మొత్తం. అప్పుడంటే జర పని చేస్తుంటే ఓకే, ఇప్పుడు కొంచెం తక్కువ చేస్తా. పాటలు రాసుకోం పాడకమే ఇప్పుడు జర్నీ నడుస్తుంది, రికార్డింగ్ లో నడుస్తున్నాయి అన్నమాట. నడుస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ హిట్ సాంగ్ తోని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పాట పాడండి. హాయ్ అందరికి నమస్తే. నేను మీ సింగర్ కెమెరా ఉషక్కను. మరి మనస్ఫూర్తిగా మన విక్రమ్ టీవీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇంటర్వ్యూ కూడా ఉషక్క ఇంటర్వ్యూ, పప్పు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. పప్పు అంటే పప్పు కాదు, పేరే పప్పు. మంచిగా ఏమన్నా ఉంటే కూడా కామెంట్ పెట్టండి సార్కు. మరి ఇక మంచి మంచి పాటలు రాసిన మంచి మంచి పాటలతో మేము ముందుకు వస్తున్నా. తెర వెనక ఉన్నా, తెర ముందుకు వస్తున్నా. ఓకే. కెమెరా పట్టిన్నడే సీమ దశరసినోడు, ఎవ్వలిదీతున్నడే సీమ దశరసినోడు. కెమెరా పట్టిన్నడే సీమ దశరసినోడు, ఎవ్వలిదీతున్నడే సీమ దశరసినోడు. నా ఫోటో తీత్తన్నడే సీమ దశరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దశరసినోడు. సీమ దశరసినోడు, సీమ దశరసినోడు. సిగరెట్ పట్టిన్నడే సీమ దశరసినోడు, యాడికి పోతున్నడే సీమ దశరసినోడు. మందిల సొక్కుల పోతాడే సీమ దశరసినోడు, మల్లెన మరి చూడడే సీమ దశరసినోడు. సీమ దశరసినోడు, సీమ దశరసినోడు, సీమ దశరసినోడు. ఈ సీమ దసరా సిన్నోడే ఈ కెమెరానే నీకు కెమెరాకి మొత్తం ఫిక్స్ చేసేసారు కదా. అప్పని చల్లి అసలు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అప్పుడు కూడా చేసేదాన్ని, కానీ దాని తర్వాత చాలా ఫేమస్ అయిపోయారు కదా. తర్వాత ఈ సీమ దసరా ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 3-4 పాటలు హిట్ పడ్డాయి. హిట్ పడుతూనే ఉన్నాయి. మిలియన్స్ లో ఒక పోతున్నాయి. మిలియన్ కాదు, 20-30-40 మిలియన్. కెమెరా ఉషా అని పేరు వచ్చేసింది అది అప్పుడే. 100 మిలియన్ పోయింది. 100 మిలియన్లు పోయింది కదా. ఎట్లా ఉంది మళ్ళీ మీ సక్సెస్? ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ అంటే ఇంకా ఒక టెన్షన్ ఉంటది, వాళ్ళకంటే మనం ఇంకా ఎదగాలి, ఆ దేవుణ్ణి కోరుకుంటా. నేనైతే ఎవరితో చెప్పను, ఒక పాట రాయండి కూడా అని కూడా నేను ఎవరిని అడగను. నా థాట్ నుండి నేనే ఒక లైన్ ఉన్నా దానికి పెద్దగా ప్రాణం పోసి మంచిగా రెడీ చేసి ఇస్తున్నా. ఇప్పుడు నేనే రాస్తున్నా. 2 నెలలు అవుతుంది. నేనే 2 నెలలు 3 నెలలు కంచరోల సాంగ్ కూడా నేనే రాసిచ్చిన. అవునా? ఆ లిరిక్స్ ఉషక్క ఉంటది చూడు దాంట్లో. ఓకే, అయితే ఈ సాంగ్ పాడాల్సిందే. అది ఎంత హిట్ అబ్బాబా, పాడండి ఇప్పుడు. ఓకే. కంచరోల్లేసిన కాలవి కంచుంగురాలు, కాలవి కంచుంగురాలు, సిట్ట పట్ట నడవకే పరుమటి నల్లాడిదాన, పరుమటి నల్లాడిదాన. కంచరొల్ల మెట్టెలొద్దు, కాల ఉంగురాలు వద్దు, కాల ఉంగురాలు వద్దు. నేను వల్ల పోవయో కోమటి బారా తిరడి, కోమటి బారా తిరడి. సాలులు నేసిన సన్నపు సన్నంచు సీర, సన్నపు సన్నంచు రైక, సింగు దిపుత నడవకే పరుమటి నల్లాడిదాన, కొంగు జగత నడవకే పరుమటి నల్లాడిదాన, పరుమటి నల్లాడిదాన. సాలుల్ల సీరలొద్దు, సన్నంచు రైకలదు, సన్నంచు రైకలదు. సీరలొద్దు పోవయో కోమటి బారా తిరడి, రైకలొద్దు పోవయో కోమటి బారా తిరడి, కోమటి బారా తిరడి. వావ్, సూపర్ హిట్. అది కూడా చాలా. అసలు ఈ థాట్స్ ఎలా వస్తాయి? పాటతోటి నాకు ధైర్యం వచ్చేసింది. పాట హిట్ అయినప్పటి నుంచి అందరు అక్క నువ్వే రాయి, నువ్వే దాని మీద చదువుతారు కదా. అవునవును. అక్క నువ్వే రాపి పాట, నువ్వే రాసి మాకు మంచిగా రాసిన ఒక కంచరోల సాంగ్ ఏం పాట అని అందరు కామెంట్స్ అందరు. కామెంట్స్ నాకు చదువు రాదు, వాళ్ళు రెగ్యులర్ ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు మనకు. అచ్చా, ఇంత టాలెంటెడ్ ఉషా గారు ఎక్కడ పుట్టారు? అసలు ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడండి? నారాయణపేట జిల్లా నారాయణ, అప్పుడు మహబూబ్నగర్ ఉండి ఇప్పుడు నారాయణపేట. పుట్కూరు మండలం, గ్రామం పెద్ద చెట్టు. ఓకే. ఈ ఆనిముత్యం అక్కంచెల్లి వచ్చింది వజ్రం, పాటల వజ్రం. అమ్మ పేరు మాణికమ్మ. ఓకే. అమ్మ కంటే అమ్మమ్మ పాటలు పాడేదంట. ఇట్లా వస్తుంటే పోతుంటే వాళ్ళని చూసి అందరు అంటారు. మా అమ్మ కూడా అంటుండే, మా అమ్మ ఇట్లే వాడుతుండే, నువ్వు కూడా వాడు, నువ్వు కూడా వాడు, సాలే కోకుంటా. సాలే కదా అప్పుడు చెప్పేది, సాలే కోకుంటే ఒక పాట వాడమ్మా అంటుండే. మీరు కూడా చాలా పొలాల దగ్గరికి వెళ్ళేసి బాగా పాటలు పాడేదట కదా. అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మమ్మ బుద్ధులే వచ్చా? అమ్మమ్మ మైండ్ సెట్ మొత్తం ఆమె గుణమే వచ్చింది. ఎట్లా వస్తాయమ్మా? అంటే కొంచెం పాట రాయాలంటే ఒక తీరిక చాలా చేయాలి. మీకేమో నోటికి టకా 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 వచ్చేస్తే ఎలా అల్లుకుంటారు ఆ పాట లిరిక్స్? చిన్నగా ఉన్నప్పుడు వాడిని కొంచెం చేంజ్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే. అట్లా పాడకుండా ఇప్పుడు మ్యూజిక్ ఎట్లా వస్తది, ఎట్లా రిధం పడుతుంది,
పాస్ట్ ఎట్లుంది, ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఏం నడుస్తుంది, ఉమ్, ఇప్పుడు జనాలకి ఏది దగ్గర, ఏ పదం వాడుకుంటే వాళ్ళకు రీల్ చేయడానికి వస్తది ఉమ్. అని అట్లా ఆలోచించి రాయాలి. అమ్మా ఉషా ఊరికేనే మరి కాదు. రీల్ ని కూడా దృష్టిలో పెట్టుకొని రాస్తున్నావు ఆ. అన్నమాట. అంటే ఆ ఒక కెమెరాదేమో ఉమ్, 2 స్టెప్పులు వచ్చింది, ఆ, ఈ కన్సర్వ్లోదేమో ఒక్క కాలు ఫస్ట్ 3 లైన్లు పడుతుంది. అవును అవును. అట్లా 3 లైన్లు, ఇది అదేమో 2 లైన్లు. ఓకే, ఈ పాటలని రాసేటప్పుడు ఆ రీల్స్. లైన్ వస్తుందని అనుకోము, ఊగించము. అవును కాకపోతే వాళ్ళు రీల్ చెయ్యాలి అని మా కోరిక ఉంటది, కానీ వాళ్ళకు నచ్చిన స్టెప్పే వేస్తారు. అవునవును. అది మనమేమి ట్రైనింగ్ ఏం లేదు, జనాల దయ అది. అండ్ హిట్ అయితే వాళ్ళు చేస్తారు, ఏదో అవును. ఒక రకంగా డాన్స్ చేస్తారు, రీల్ చేస్తారు. వజ్రం బయటికి వచ్చింది, మళ్ళీ రావడమే మిలియన్స్ లో వ్యూస్. ఏంది అది అసలు అసలు అనుకోను. అసలు పాట చేసేటప్పుడు అనుకుంటావా ఇన్ని మిలియన్స్ లో పోతుందని? ఏమనుకోను, దుర్గమ్మ అంటే నాకు చాలా ఇష్టం, విజయవాడ దుర్గమ్మ. ఓకే. విజయవాడ వెళ్ళినప్పటి నుంచి నాకు మంచిగా అయితే ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాకు అమ్మనే దయ. మంచి. అమ్మని తలుసుకుంది నేను పాట పాడ. ఓకే. ఎంత ఇబ్బందులున్నా అమ్మ అని ఇట్లా పాదం ఆగిపోయిన అమ్మ అనేటాలకే పాదం వచ్చేస్తుంది. ఓకే. ఓకే అంటారు అప్పుడే మ్మ్. తలుసుకొని చరణం పాడంగానే ఓకే అంటారు. దేవుడి పాటలు కూడా పాడతావా? పాడతా. ఒక పాట పాడు మళ్ళీ దుర్గమ్మని తలుసుకొని. దుర్గమ్మ మీద అంటే ఎల్లమ్మ మీద, సరే పోచమ్మ మీద పాడు. పాడతారు. ఓకే పాడు. పోసమ్మ తల్లికి ఉయ్యాలో పోలు పెండాలాయే ఉయ్యాల, పోసమ్మ తల్లికి ఉయ్యాలో పోలు పెండాలాయే ఉయ్యాల, పోకవనమేపించే ఉయ్యాలో ఆ పోతు రాజే ఉయ్యాల, ఎల్లమ్మ తల్లికి ఉయ్యాలో ఎదురెండాలాయే ఉయ్యాల, యాపవనమేపించే ఉయ్యాలో యమధరు మహారాజే ఉయ్యాల, ఈదమ్మ తల్లికి ఉయ్యాలో ఈ పెండాలాయే ఉయ్యాల, ఈతవనమేపించే ఉయ్యాలో ఈడిగి గౌడే ఉయ్యాల. వావ్ సూపర్. కానీ నాకు ఒక బాధ ఉందమ్మా, నాకు చాలా సార్లు చూస్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, షో ఉంది కదా, చూస్తుంటారు కదా ఈటీవీలో వచ్చేది. ఎందుకు చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు 1 మిలియన్ కానీ 10 మిలియన్లు కానీ 5 మిలియన్లు పోయిన వాళ్ళే చాలా వరకు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నారు కదా. మళ్ళీ మీరు కనిపించలేదు, ఎప్పుడో ఒకసారి చూసిన షోలో కొద్దిగా ఒక లైన్ ఏదో కొద్దిగా కనిపించారు, తర్వాత అసలు ఒక మంచి పాటతోని కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళింది దాఖలాలు లేవు. మంచి టాలెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కదా, నీకు ఫోన్ రాలేదమ్మా అక్కడి నుంచి? ఫస్ట్ కెమెరా పాట ఇట్టు కాగానే వచ్చింది, ఫోన్ వచ్చింది కానీ మేము మా ఎవరు కొట్టిస్తారు, ఓకే. కొంచెం ఆగక్క మళ్ళీ పోదాం అన్నారు. ఇక అక్కడనే ఆగిపోయినాం మేము, వాళ్ళు చెప్పినప్పుడు మేము టైంకి వెళ్ళలేదు. ఓకే. వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఆగిపోయినమాట. ఒకసారి ఏదో కనిపించినట్టున్నావు, ఏ ప్రోగ్రామ్ అది? ఒకసారి ఒక సీన్ మాస్టర్ ఉంటాడు మా ఊరు సైడే కొడంగల్, అన్న ఉండి అక్క నిన్ను ఒక్కసారైనా పరిచయం చేపిస్తారు అక్క నా తరపున, మీరు రమ్మ అన్నప్పుడు రాలేదు, మరి అప్పుడే పాట ఇట్టు కాగానే మీకు ఫోన్లు చేసిన, ప్రొడ్యూసర్ కూడా చేసిన, మీరు టైంకి రాలేదు అక్క రా అంటే, వాళ్ళు ఎంబడ వేరే ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను. ఇంద్రాజ మేడంని ఇంకా అందరినీ కలిసిన, వాళ్ళ పేర్లు సరిగా వస్తలే గానీ యాంకర్ రష్మిని వాళ్ళందరినీ కలిసావు? అందరిని కలిసిన, సెల్ఫీ దిగిన ఫోటో. ఆటో రాంప్రసాద్ చాలా మంది ఉన్నారు దాంట్లో, సరిగా పేరు అంటే నువ్వు ఇంత స్టూడియోలో వాడేదానివి, పొలాల్లో వాడేదానివి కదా. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ చూడంగానే పెద్ద లైట్లు, కెమెరాస్ అవి ఏమనుకున్నావు? ఒక్క లైన్ వాడన్నారు, కొంచెం వేరే కూడా వాడినా. ఈ పాట మొత్తం పర్మిషన్ తీసుకున్నాకనే నేను మళ్ళీ పిలుస్తాం, నీకు మంచి అవార్డు ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా ఫోన్ రావట్లేదు అని నేను అనుకుంటా. ఇంకా అందరూ ఏమంటారు, వాళ్ళు పిలిచిన టైం పోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా వదిలేసిరేమో, మేము మంచి మేనేజర్ తోటి మాట్లాడతాము. కొందరు ఫోన్లు చేసి అడుగుతారు నాకు, ఉషక్క మరి మేము మాట్లాడతాం వెళ్తావా అంటారు. సరే అంట. ఉంది కదా, అందరు ఒక 2 మిలియన్లు పోనోళ్ళే వెళ్ళిపోతారు, 4 మిలియన్లు 5 మిలియన్లు 3 మిలియన్లు పోయిన వాళ్ళు ఒక నెల. నాదేమో 100 మిలియన్లు 40 30 20 అట్లా పోయినప్పుడు మరి నాకుండదా, పోవాలని ఉంటది. కానీ అందరు అంటారు, నువ్వు మంచి సెలబ్రిటీ, నీకు మంచి పేరు వచ్చింది, పోయిన సంతోషం పోకున్న సంతోషం అక్క, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అంటారు. కానీ అప్పట్లో సింగర్ ఉషా గారు ఉండేది, ఇప్పుడు ఫోక్ సింగర్ ఉషా అని పేరు వచ్చేసింది. ఎలా ఫీల్ అవుతావు? ఉషా గారు తెలుసు కదా నీకు? తెలుసు. ఇతను పాటలే వాడిపించుకోవాలి మేము అసలు. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కుమురయ్య, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమురయ్య, అరే బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కుమురయ్య, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమురయ్య, గజులు పెట్టిన చూడవనా సేతులన్న చూడవా, గజులు పెట్టిన చూడవనా సేతులన్న చూడవా,
గాజులన్న చూడకుండా నన్నన్న చూడబోయే పిలగ కొమురయ్య ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్య. ఈ పాట కూడా 40 మిలియన్లు వింటది. ఓకే. ఎట్లా రాస్తావు అమ్మా ఇవన్నీ గాజులు బొట్లు బొమ్మలు? ఇది నేనే రాసిచ్చిన. అదే మరికింద అంటున్నా. అనిల్ అన్న అని ఉంటాడు. ఆహా. అక్క నేను ఇంటికి వెళ్ళాను, ఏవో పండుగుండే, ఉమ్. పెద్దల పండుగనో ఏదో ఉన్నది. అక్క అర్జెంట్ వచ్చి పాట పాడుకో, అర్జెంట్ వచ్చి నువ్వు రేపు పాడాలంటే పాడాలి. అంతకుముందే రాపించిన సాంగ్. అంటే ఊరికి వెళ్ళి వచ్చిన, మహబూబ్నగర్ నుంచి వచ్చిన, Okay. సిరిసిల్లలో పోయి పాడొచ్చు. మహబూబ్నగర్ జిల్లా సిరిసిల్లకి వెళ్ళారు మీరు ప్రవీణ్ పాడడానికి. అన్న స్టూడియో అని ఉంటది, ప్రవీణ్. కానీ ఇవన్నీ బాగానే ఉంది. మళ్ళీ ఇవన్నీ మంచిగా ఫోక్ సింగర్ గా పేరు తెచ్చుకున్నావు. సినిమాలో అవకాశాలు ఏమి వస్తలేవా? వచ్చింది ఇప్పుడు సినిమాలలో ఒక పాట రాసిన కదా, ఆ సినిమాలో చేసేటోళ్ళు. సినిమాలు అంటే వాళ్ళు సుడిగాలు సుదురు పాట ఇట్టైన 15 రోజులకు ఫోన్ చేసిండు. అలా డైరెక్టర్ ఉంటాడు కదా అని చేసిండు. మళ్ళీ ఉషా గారు నీ ఆధార్ కార్డు పెట్టండి అని. ఎందుకు అని అన్న అంటే నీకు క్యారెక్టర్ ఇస్తాము అని అన్న. ఆహా. దాంట్లో చిన్నది ఒక లైన్ కనిపించాలా, ఓకే. నువ్వు ఒక పాట కూడా పాడాలన్నారు. సరే అన్న. ఇక ఏజ్ తక్కువ అన్నారు. ఆధార్ కార్డు చూసి. ఓకే. అంటే కనకవంత ఏజ్ 60 పెద్దోళ్ళు 50. కావాలి. పెద్దోళ్ళు కావాలి. నీకు సెట్ అయ్యేది ఏదన్నా ఉంటే మేము చెప్తాము. అప్పుడు అనుకున్నావు నేను పెద్దదాన్ని అయిపోవాలి ఉండని. ఏం వద్దులే, అది- పాట గురించి అయితేమా దేవుడు ఇచ్చినప్పుడు అవును. వచ్చినాము, మళ్ళీ దేవుడు తీసుకుపోయినప్పుడే పోతాం. అంతే. సుడిగాలు సుధీర్ సినిమా తీసిండు, అవును. ఆ సినిమాలో మిస్. అయ్యో వీళ్ళందరూ కలుస్తుంటారా? కనకవ భిక్షమమ్మ వీళ్ళందరూ కూడా కనకావ నీలాగా నేను క్లోజ్, నేను వెళ్ళొస్తా కదా. మొన్న దీపావళి రోజు వెళ్ళొచ్చాను, మ్మ్. లక్ష్మీ పూజలకు వెళ్ళొస్తా. అవ్వ కలుస్తుంది, నీకు ఎవ్వరు లేరు ఉషమ్మ, నువ్వు అన్నం తిని ఫస్ట్ అంటారు ఇంటికి వెళ్తే. ఓకే. అవ్వ పాపం చాలా మంచి కనకవ. కనకవ్వ. మేము కలిసి ప్రోగ్రామ్ చేసినాం కదా, ఏ ప్రోగ్రామ్ అమ్మా? హరీశ్రావు ప్రోగ్రామ్ ఈడ సిద్దిపేట ఓకే. హరీశ్రావు. సభకు పోయినాం మ్మ్. నేను కనకవ్వ. బతుకమ్మ సాంగ్ చేసినాం, మైక్ టీవ్ లో యాక్టింగ్ చేసినాం. మ్మ్. యాక్టివ్ వాళ్ళ ఏదో ఒక బతుకమ్మ సాంగ్ వాడు. కనకవ గారితోనే పాడినవా? కనకవ్వ నేను నలుగురం పాడినాం ఆ పాటని. ఓకే. ఓకే. మేమే హీరోన్లం, మేమే సింగర్లం. అచ్చా. మ్మ్. ఓకే. తంగేడు పూలల్లో అక్క, మన తల్లి గారి ఇంటికి వస్తేమో అక్క, రంగు పూలన్నీ ఓ చెల్లె. ఆ, పాడేటప్పుడు ఓకే, గుర్తుంటది అది. వేరే వాళ్ళు రాసింది పాడిరు మీరు. మ్మ్. ఓకే. ఇప్పటికి ఎన్ని పాటలు పాడావు మొత్తం? 100కు దగ్గర ఏంటి, 100కి దగ్గర. నేను రాసినవే 20 రాసినాయి మధ్యలో. సెంచరీ కొట్టేసినావు. ఇక వేరేటలో ఒక 30-40 దగ్గర వాడింట. మ్మ్. నా ఒక 20 నేనే రాసిన సపరేట్. ఇంకా వేరే వాళ్ళు నా పాటలు రాసినవి కూడా అవి ఒక 30-40 పాడతా. నా ఛానల్ కి ఎట్టింది, నా ఛానల్ ఛానల్ పెట్టావా? కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మంచిగా ఎదగాలి, అన్ని మిలియన్స్ పోవాలి మీ ఇక ఛానల్. అందరు అంటారు నువ్వు ఛానల్ పెట్టు అంటారు. ఏ పాట మంచిగా ఉంది నాకే అనిపిస్తలేదు. అవును. ఇక వేరేటోళ్ళకే మంచిగా ఉన్నాయి పాటలు, మ్మ్. నాదే ఇంకా ఏమో దేవుని దయలో మంటేషన్ అయింది. Okay. దుర్గమ్మ దయ ఇంకెట్లా చేస్తుందో అమ్మ దయ. ఏ పాట పెట్టిరు మళ్ళీ మీ యూట్యూబ్ లో? నా ఛానల్ కా మీ ఛానల్ లో? నేనే రాపిచ్చిన. Okay. కాకపోతే వాళ్ళు లిరిక్స్ రాసినందుకు చదువు రాదు కదా, రాసినందుకు నా పేరే అన్నారు. వాళ్ళ పేరే ఇప్పించి, నా ఛానలే కదా అని. అవునులే. వేరేటోళ్ళకు నేను రాపిస్తా కాబట్టి నా పేరే ఇస్తాను. అవునవును. కంచరోళ్ళ పాటలో నా పేరే ఉంది లిరిక్స్. అదే. ఇప్పుడు మీ ఛానల్ పాట పాడండి. పాడతా తప్పకుండా. ఉషక్క పోక్స్ అని పెట్టిన ఓ ఛానల్ పేరే. సూపర్. ఫస్ట్ పాట ఇదే. ఎక్కవే రాదమ్మ ఎలరడి బండి, వెళ్ళిపోదమే రాదమ్మ తిరుపతి బండి, అన్నాలుండరోయ్ ఓ బావా జిటిమిటిలయ్యా, అద్దులుండురో ఓ బావా జిటిమిటిలయ్యా, ఎక్కవే రాదమ్మ బుల్లటి బండి, వెళ్ళిపోదమే రాదమ్మ ఎములడ మనము, రాను రో ఓ బావా జిటిమిటిలయ్యా, అక్కలున్నరోయ్ ఓ బావా జిటిమిటిలయ్యా. ఈ పాట నా ఛానల్. ఇవి అన్ని పదాలు ఎట్లా జిటిమిట్లు అయ్యా అంటే ఏంటిది? అది ఒక్క లైన్ ఒక అవ్వ వాడింది కదా. మా ఊర్లోనే. ఆహా. ఇట్లా వలస పనికి పోయినప్పుడు సిమెంట్ మోసుకుంటా ఒక పాట పాడుకుంటానే సంచి ఎత్తుతుండ్రు నెత్తి మీద. ఓ అచ్చా. ఇద్దరం పందెమేసుకున్నాం. నువ్వు చిన్న పిల్లవు, నేను ముసల్లా అని, నా సరిగితే నువ్వు 2 సంచులు ఎత్తాలని పోటీ. ఆమెకు 2 సంచులు ఎత్తిరు, సంచి మీద సంచి నాకు పెట్టిరు. ఇద్దరం కలిసి తీసుకపోయి గోధుమ కానియాలి. ఇద్దరం మ్మ్. గోధుమ దగ్గర పోయి ఇట్లా వేయాలి నెట్. అదే. 2 సంచులు పందెం వేసుకుంటే ఈ పాట పాడింది అవ్వ. ఒక్క లైన్ మర్చిపోలేదు, అది పాట రాపించింది. ఓకే. అప్పుడే రాపించుకున్నా నీ యూట్యూబ్ ఛానల్ లో పెట్టించుకున్నా. నా ఛానల్ పెట్టింది. ఎన్ని సాంగ్స్ పెట్టారు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో? ఒకటే సాంగ్, ఒకటే సాంగ్. ఇంకా 2 మ్యూజిక్ అయినాయి. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొక రికార్డింగ్ అయింది. ఇంకా చేస్తా ఒక 4 పాటలు అనుకో చేస్తా. అంటే ఇంత కష్టపడుతున్నావు కదా, ఇన్ని పాటలు పాడుతున్నావు, ఇన్ని అంటే ఎంత సంపాదించుకున్నావు ఉషా? ఏం సంపాదన లేదు. ఇక పాటకు డ్రెస్ చేంజ్ చేయాలి. ఆహా. నెలలో 2-3 రాస్తా. 10 రాస్తానన్నా 1 లక్ష వస్తాను. ఓకే. అంతా వాళ్ళ ప్రొడ్యూసర్లు కూడా అడగాలి కదా, అడుగుతారు మస్తు కానీ రాష్ట్రాలు కావాలి కదా. అవును. అది నేను వెతకాలి. మళ్ళీ యూట్యూబ్ లో రాని పాటలు రాయాలి, మ్మ్. యూట్యూబ్ లో పెట్టని లైన్ పెట్టాలి. ఇప్పుడు ఏం నడుస్తుందో అది రాయాలి.
ఇంకా అది మస్తు ఉంటది కథ. పాడడం వీజ్ గాని రాసేది కష్టం. రాసేది కష్టం. ఎవరు రాస్తారు మీకు హెల్ప్? ఎవరు చేస్తారు? హెల్ప్ నాకు తెలిసిన తమ్ముళ్ళు గాని ఒక చెల్లెలు గాని పిలిపించి రాసుకుంటారు. వాళ్ళ దగ్గర పోతా నేనే పోతా. తమ్ముడికి పాట రాయి, నీకెంత నువ్వు అంతిస్తా, ఒక వేరేటోళ్ళకి ఎందుకు బతికితాం, మనమే రాసుకుందాం కదా అంటారు. సరే రాసిస్తాం రాక అంటే లిరిక్స్ నేను చెప్తే వాళ్ళు రాస్తారు. ఓకే. అంటే మీరు నార్మల్ పాడడం ఒక ఎత్తు అయితే రికార్డింగ్ లో ఎలా పాడతారు, ఎలా నేర్చుకుంటారు? ఫస్ట్ ట్యూనింగ్ చేసుకుంటారు ఫస్టే? అంటే రికార్డింగ్ లో వెళ్తారు కదా, అప్పుడు ఎలా పాడతారు? మేము ఫస్ట్ రాసేటప్పుడు ట్యూన్ గిదని మేము వాట్సాప్ లో రికార్డింగ్ చేసుకుంటాం. వాట్సాప్ లో ఎట్లా వాడాలంటే రాసినాక గిట్ల వస్తుంది ఇట్లా వస్తుంది అని చెప్తా. మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటది, పాట దగ్గర మార్పులే ఉంటది. ఈ లైన్ రికార్డింగ్ అయిన రోజు కూడా లాస్ట్ వరకు పాట వింటే ఇంకా మంచి లైన్లు మంచి ఆలోచన వచ్చినట్ల మళ్ళీ ఇంకో లైన్ కూడా సెట్ చేస్తాం. అయ్యో ఈ పదం బాగాలేదు, ఇంకో పదం పెట్టాలి, ఈ చరణంలో వాయిస్ తగ్గింది, ఈ చరణంలో గట్టిగా వచ్చింది, ఈ చరణం మారవాలి, కొంచెం ఆగన్న అని చెప్తా. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాపం నమస్తే అన్నలకు కానీ వాళ్ళు మంచిగా వింటారు. ఉషాక్ అంటే ఒక పేరు, అక్క పాట బాగుండాలి అని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మంచి మ్యూజిక్ ఇస్తారు. వాళ్ళు కూడా చల్లగా ఉండాలి. ఇంకా ఉషా ఖాతాలో ఉన్న మంచి ఒక హిట్ పాట పాడండి. మొన్ననే రాసిచ్చిన ఒక పాట, హిట్ పాట. ఓకే. అంటే నేను రాయలేదు, తమ్ముడు వెంకటేష్ రాసిండు. ఒక లైన్ ఇస్తే రాసిన ఆయన, నేను పాట ఇచ్చిన రాసిండు. ఆయన రాస్తున్నాడు కాబట్టి చాలా మంది రాస్తారు కాబట్టి నేను ఎట్లా అని అనుకొని ఇప్పుడు నేనే రాసిస్తున్నా ఆ పాటన. అరే ఈయన్నే వాయర ముక్కేరా, ఈ సందుల వాయర ముక్కేరా, ఈ సందుల వాయర ముక్కేరా, అరే గట్లెట్ల వాయన ముక్కేరా, దాని కాలచిపాయన ముక్కేరా, దాని కాలచిపాయన ముక్కేరా, అరే ఈయన్నే వాయర గొలుసులు, అరే ఈయన్నే వాయర గొలుసులు, ఈ వాకిట్ల వాయర గొలుసులు, ఈ వాకిట్ల వాయర గొలుసులు, అరే గట్టెట్ల వాయన గొలుసులు, దాని కాలచిపాయన గొలుసులు, దాని కాలచిపాయన గొలుసులు, గల పొలముల వాయర గొలుసులు, గల పొలముల వాయర గొలుసులు. అది ఓకే. ఇప్పుడు కొత్త సాంగ్ వస్తుంది అన్నమాట. వచ్చింది, 1,40,000 చూసిరా. అంటే ఇప్పుడు మీరు అన్ని పాటలు ఇవన్నీ ఇప్పుడు మైండ్ లో ఎలా వస్తాయి? ఇవన్నీ మీకు ఫస్ట్ వాళ్ళు చెప్తారా లేకుంటే మీరు రాసిన తర్వాత? చాలా ఊరు తిరిగి వలస పని చేసిన మస్తుగా. బొంబాయి పోయినా, బెంగళూరు ఒకటే పోలేదు, బొంబాయి పోయినా, ఇంకా గుజరాత్ చూసిన, ఇంకా సూరత్ దగ్గర పోయినా, ఇక్కడ కలకత్తా దగ్గర పోయినా, ఎంపీ మొత్తం రాష్ట్రమే తిరిగిన, ఆంధ్ర, విజయవాడ, భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి మొత్తం తిరిగేసిన. కాబట్టి ఇప్పుడు వలస అంటే మా మైబినార్ అప్పుడు చాలా వలస అయ్యేది కదా, ఆ వలస పాట కూడా వాడతా తర్వాత. అప్పటి నుంచే నా మైండ్ లో ఫిక్స్ అయింది వలస పాటలు అప్పటి నుంచే. అయితే అందరం కూడతాం, అందరం ఒక 800 మంది 1000 మంది అప్పుడు కంపెనీలు పెడుతుంది, కంపెనీలలో పని చేయడానికే అవుతుంటుంది, రోడ్డు పని, బ్రిడ్జ్, కెనల్ వర్క్. అది ఇక అందరం వచ్చేటప్పుడు పోయేటప్పుడు లారీలో ఎక్కి వస్తుంది, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇంటికి గుడిసెలు చిన్న గుడిసెలనే, ఆ గుడిసెల వరకు వచ్చే వరకు పాటలు పాడుకుంటూ వస్తుంది. నువ్వు ఒక పాట పాడు, నేను ఒక పాట పాడని, ఇంకా అట్లా అది గుర్తుండిపోయింది అని, అట్లా మర్చిపోలే నేను. వలస పాట పాడు. వలస పాట. అరే పంట వండే భూములన్నీ బీడు వాడినవి చూడు, బీడు వాడినవి చూడు, అరే పంట వండే భూము తల్లి బీడు వాడినేదో ఏమో ఎక్కానుంటి, హరర ఎక్కానుంటి వచ్చేనమ్మ కరువు మీద మన్నేవయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్ను వయ్య, అరే ఇంటి ముంద కొట్ట మూల కోడి పిల్లలున్నాయన్న, ఇంటి ముందు కొట్ట మూల కోడి పిల్లలున్నాయన్న, ఇంటి వెనుక కొట్ట మూల మేక పిల్లలున్నాయన్న, అరే ఎక్కానుంటి వచ్చేనమ్మ కరువు మీద మన్నువయ్య, పాలమూరు జిల్లాకొచ్చే కరువు మీద మన్నువయ్య. ఈ పాట వాళ్ళు కళాకారులు అప్పుడు గజ్జలు కట్టి ఊరికొచ్చి ఆడుతుండ్రు కదా, ఊర్లలో చిన్నగా ఉన్నప్పుడు బీజేపీ పాట అని అంటుండ్రు కదా. అవును. నీ పాటల మీద డీజేలో పడ్డాయా? ఇప్పుడు పాడిన తర్వాత పెళ్లిలో పాడతా చూడు, కంచెల పాట డీజేలో పడ్డది, కెమెరా కూడా డీజే లెక్కనే నార్మల్, ఇంకా సీర కట్టింది కూడా డీజేనే, అన్ని డీజే లెక్కనే పడ్డాయి. డీజే ఎక్కడ పెళ్లిలో జరిగిన ఎక్కడ జరిగిన మీ పాట. పురుడు సాంగ్ కూడా మస్తు పెడతారు, ఇట్లా పాపాలని తొట్లలో వేసేటప్పుడు చిన్న పిల్లలు. అది లిరిక్స్ అంటే నేను కొంచెం చెప్పిన, ఆయన కొద్దిగా ఇద్దరం కలిసి రాసేసిన, పార్వతి మహేష్ నేను. వేనిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, వేనిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, నీళ్లు పోసిన గాని పాట పాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, పట్టు సీరలు దించి పొత్తిల్లెవరపించి, పట్టు సీరలు తెచ్చి పొత్తిల్లెవరపించి, పండబెట్టి తల్లి పాట పాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ.
కండ్ల కాటిక పెట్టి నదుట బొట్టును పెట్టి కండ్ల కాటిక పెట్టి నదుట బొట్టును పెట్టి అంగి కుల్లలు తొడిగి ఆడి పాడించిన నిదురబోదమ్మ హోలాలి ముదుగుమ్మ నిదురబోదమ్మ హోలాలి ముదుగుమ్మ. దీంట్లో యాక్టింగ్ కూడా చేసిన నేను. ఓ నువ్వేనా అమ్మను? నేనే అమ్మ అంటే ఇట్లా మంత్రసాన్ని తెలుసు అవును, కదా, అవును. అట్లా పెద్ద అమ్మలాగా చిన్న పాపను తీసుకొని దోశ స్నానం పెట్టించి, చేపించడం అన్ని. పాపం తీసుకొని స్నానంకి తీసుకుపోయి ఇచ్చేది అట్లా చేసి ఓకే, నేనే యాక్టింగ్ చేసిన దాన్ని. యాక్టింగ్ చేసావు. ఉమ్. యాక్టింగ్ కూడా చేస్తుంది ఉషా చేస్తున్నా. ఈ అమ్మ. మధ్యలో మొన్న కూడా ఒక పాటకు పోయినా. ఓకే, ఆ పాట పేరు చెప్పాలా? రిలీజ్ అవుతుంది కదా రేపు ఎల్లుండి, అంతే. ఓకే. అక్క నువ్వు కూడా కనబడాలని ప్రేమతోటి పిలుస్తారు. నువ్వు ఇట్లా అడుగు పెట్టు మాకు ధైర్యం అవుతుంది అంటారు కొంత. ఓహో, ఓకే. వాళ్ళు నన్ను కోరుకుంటారంటే నాకు ఇంకా సంతోషం అవును, కాదా మరి. అవును. మనం మంచి కోరుకుంటారు కదా, మనం రావడం అంటే అదృష్టం అంటారు వాళ్ళు, మనం కలవాలంటే అదృష్టం అంటారు. అందుకే షూటింగ్ కూడా వెళ్తున్నాయి ఇప్పుడు. యాక్టింగ్ కూడా చేస్తున్నాను అనమాట. చేస్తున్నా, ఒక్కొక్క లైన్ రెండు లైన్లకు లైన్లకు చేస్తున్నావు. ఓకే, యాక్టర్ కూడా అయిపోయింది ఉషమ్మ. కావాలని అవును, కోరుకుంటా. కావాలి. ఇప్పుడు ఇద్దరు అక్క చేయాలంటే అక్క పాత్ర నేనే చేయాలనిపిస్తుంది. అవును, వాళ్ళకే మంచిది. ఇప్పుడు ఎట్లా పేరుంది అక్కను చూసి కూడా కొందరు ఎక్కువ చూస్తారని వాళ్ళంతకు వాళ్ళే పిలుస్తారు. మరి పాడుతున్నావు కదా, యాక్టింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఏమి ఇబ్బంది లేదు, ఓకే అంటారు వాళ్ళు, ఓకే అంటారు, ఓకే, యాక్షన్ అంటారు. యాక్షన్ అనగానే రెడీగా ఉండాలి. ఓకే. పెళ్లి కూతుర్ల మీద పాట లేదా? పెళ్లి కూతురు ఇప్పుడు పెళ్లి కూతురు చేస్తున్న ఒకటి చెల్లెలి పాట మా నాయన ఇచ్చిండు ఊర్లోనే. ఓకే, చిన్న అన్న అవుతాడు, ఆ నాన్న ఇచ్చిండు. నిన్ననే రాసిన, రాత్రి 9-10 అయింది రాసే వరకు. ఓకే. అరే ఆకులాడి ఆటలాడి బెంకుల బకి చేస్తివా బావయ్య బంగారమా, బెంకుల బకి చేస్తివా బావయ్య బంగారమా. అరే అద్ద సేరు పావు సేరు పచ్చి సార ఒక్కో నివేదాతివా బావయ్య బంగారమా, ఒక్కో నివేదాతివా బావయ్య బంగారమా. ఆకులాడి ఆటలాడి బెంకుల బకి చెయ్యలే సిన్నరి సిట్టారి గంగి, బెంకుల బకి చెయ్యలే సిన్నరి సిట్టారి గంగి. పావు సేరు పచ్చి సార సుట్టమొస్తే తెస్తినే సిన్నరి సిట్టారి గంగి, సుక్క ముట్టలేనమో సిన్నరి సిట్టారి గంగి. ఇది లిరిక్స్ ఓ ఇది కథ మీ పాటనే అర్థమైంది. ఇది కూడా మిలియన్స్ అయ్యగా. థ్యాంక్ యూ సార్. వాళ్ళు కొత్త కొత్తలు పాపం మిలియన్స్ నాకు కూడా పేరు వస్తుంది. వాళ్ళేం అట్లా మోసం చేసే వ్యక్తులు కాదు. మన వాళ్ళని అడుగుదాం. బాగుంది కదా ఇది. ఇది మొత్తం ఇక పెళ్లిళ్ళ గానీ ఇక దావత్లు గానీ తెలంగాణలో ఎక్కడ పండుగ జరిగినా ఇది పెట్టేస్తారు. ఇక పెట్టాలని కోరుకుంటారు, పెట్టుకుంటారు. ఇది చాలా బాగుంది లిరిక్స్. నువ్వే రాసినావా వేరే వాళ్ళది? నేనే లిరిక్స్ రాపిచ్చిన. ఒక తమ్ముడు మధు అనే తమ్ముడు ఆయన రాసింది, ఆయననే వాడింది. ఇక కథం ఇక ఇది 100 అవుతుందో 200 అవుతుందో మన సైడ్ తెలియదు. తమ్ముంది మధు, మైబ్నార్ సైడ్. కొట్టేస్తున్నా ఈ ఇయర్ కూడా. ఎప్పుడు రిలీజ్ అది వెయిట్ చేస్తాం. మళ్ళీ రేపో ఎల్లుండి అంతే రిలీజ్. మళ్ళీ ఇక డాన్స్ చేసాడే ఇక మళ్ళీ విశాఖ పాట మీద. అందరు అంటారు బాగుంది సాంగ్, బాగుంది అంటారు. ఆయన భయపడతా, నువ్వు భయపడకు పక్క ఇట్ అని చెప్పిండ్రు అందరు కొందరు. ఇంకా దేవుని దయ. ఓకే, అంటే ఉషా గారిని పెట్టుకున్నారంటే పాట హిట్ అన్నట్టు కన్ఫర్మేషన్ వచ్చేసింది. వాళ్ళకు నమ్మకం అయిపోయింది. అన్నది ఏది లక్షలలో లేదు. అవును, కొత్త ఛానల్ అయితే ఒక 5-6 లక్షలలో ఉంటుంది పాట. ఇక పాత ఛానల్ మానిటేషన్ అయిన వాళ్ళు అయితే మిలియన్స్. వాళ్ళు పాట ఫోన్ లో చూసుకునే కదా మనకు ఫోన్ చేసేది. అవును, అక్క పాటలు పోయినవా పోలేదా, పోతేనే ఇంకా 10 మంది మన దగ్గర వస్తారు. ఓకే. కంచరోళ్ళ సాంగ్ కాబట్టి బాగా ప్రేమ అయిపోయింది. చీర కట్టిన పాట, ఈ పాట, 2 పాటలు నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చింది. మళ్ళీ ఈ పాట ఇప్పుడు పాడింది కూడా మస్తు లైఫ్ ఇచ్చేస్తుంది నీకు. అంటే మంచి మంచి పాటలు రాసిన ఇంకా సూట్ అవుతుంది. ఇప్పుడు రేపు కొంచెం కొత్త కొత్త పాటలు వస్తున్నాయి నావే. జానుతోటి చేపిస్తున్నాం ఇప్పుడు. జాను లీరి. ఓకే, ఓకే. ఆమె డి విన్నర్ ఇప్పుడు అంటారు. డి విన్నర్. చేసిస్తా అక్క నీకు చేసిస్తేనే ఒక పాట అంటది. ఒక పాట ఇట్టించేలా అంటే జానుని కలిశారా? కలిసాం. కంచరోళ్ళ సాంగ్ ఆమెనే చేసింది కదా. షూటింగ్ నేను వెళ్ళాను లాస్ట్ లో, ఇట్లా మధ్యలో వస్తా అలా మధ్యలో. బాగుంది అక్క సాంగ్ అన్న. ఎలా ఉండే జాను గారితో వర్క్ చేయడం? కలిసినప్పుడు ఎలా బాగుంటది. ఇక కొంచెం దూరంది, అది మంచిగా దగ్గర తీసుకుంటది. అక్క తినే మంచిగా తినే మంచిగా తిని మంచి మంచి పాటలు రాయి అంటది. అక్క నీకు పేరు వచ్చిందే, నీకు ప్రేమ ఉందే ఈ మధ్యలో అంటది. చేసిస్తాను పాట, డీజే సాంగ్ చేసిస్తా అన్నది. మంచిగా మాట్లాడు. ఒక మంచి పాట పాడండి. అరే ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిమి, ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిమి. లాలి 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 జయ లాలి లాలి లాలి. ప్రదయ తాండవలాడి ఆడి అలసినావు నిదురవో, ప్రదయ తాండవలాడి ఆడి అలసినావు నిదురవో. శివయ్య బాబు నిదురవో, శివయ్య బాబు నిదురవో. లాలి 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 జయ లాలి లాలి లాలి.
ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిమి, ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిమి. లాలే 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 జయ లాలే లాలే లాలే. నుదుట రాతలు రాసి రాసి అలసినావు నిదురవో, నుదుట రాతలు రాసి రాసి అలసినావు నిదురవో. బ్రహ్మయ్య బాబు నిదురవో, బ్రహ్మయ్య బాబు నిదురవో. లాలే 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 జయ లాలే లాలే లాలే. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిమి, పుణ్యమో ఈనాడు గంటిమి. అదన కోటలు దున్ని దున్ని అలసినావు నిదురవో. విష్ణయ్య బాబు నిదురవో, విష్ణయ్య బాబు నిదురవో. లాలే 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 జయ లాలే లాలే లాలే. లలిత కళలకు నిరలమాయే లచ్చిమే మా కోడలాయే, లలిత కళలకు నిరలమాయే లచ్చిమే మా కోడలాయే. పతిని గొలిసే భాగ్యమేమో పార్వతి మా కోడలు, సారస్వతి మా కోడలాయే. లాలే 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 జయ లాలే లాలే లాలే. సూపర్. చూసా అన్ని పాటలేమో చిన్న చిన్నగా పాడినావు. దేవుడి పాట మీ అమ్మవారి ఇష్టం కాబట్టి అది పాడేసినావు మొత్తం. అమ్మవారి దయనంత వరకు వచ్చిన. ఓకే, భార్య భర్తల మీద పాట పాడు. అవి అదే ముషి ముషి నాగిదే ఒక పాట రాసిన మొన్న, ఇంకా రిలీజ్ కాలేదు. భార్య భర్తలు అంటే ఇది ఒక పాట, ఒరిజినల్ పాట, ఊర్లలో పడది. బంతి పువ్వాసనలో నీ బాలుల్లా, బంతి పువ్వాసనలో నీ బాలుల్లా. యాడికి పోయినవయ్యో ఈ రాత్రి, యాడికి పోయినవయ్యో ఈ రాత్రి. ఏడికి పోలేను సిరిగంధ మడలేను, వాడిన మల్లెల్ల వాసన జడలేనమ్మో ఈ రాత్రి, వాసన జడలేనమ్మో ఈ రాత్రి. శనిగ పువ్వాసనలో నీ సెల్లల్ల, శనిగ పువ్వాసనలో నీ సెల్లల్ల. యాడికి పోయినవయ్యో ఈ రాత్రి, యాడికి పోయినవయ్యో ఈ రాత్రి. యాడికి పోలేను సిరిగంధ మడలేను, వాడిన మల్లెల్ల వాసన జడలేనమ్మో ఈ రాత్రి, వాసన జడలేనమ్మో ఈ రాత్రి. ఈ పాట ఇట్లా వచ్చింది కదా. ఇంకోటి నీవెందువైనావయ్యో ఓ సీనయ్య, అదే ఇజ్జత మన వరకు వాళ్ళు చేసేసి మనకి ఇంకా అవకాశాలు సరిగా రాలి. బావ మరదల మీద పాడు. బావ మరదల మీదనా? ఇప్పుడు ట్రెండ్ అదే కదా, బావ మరదల మీద. బయట కూటరున్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నావో ఈ జనారెడ్డి. అల్లర బల్లార మే కమలమ్మ, తొందర వస్తనే కమలమ్మ. పంచది పోతుండవా జనారెడ్డి, పంచది దంచొస్తావా జనారెడ్డి. మీ ఇంటికి పోతుండనే కమలమ్మ, మీ బల కలిసి వస్తనే కమలమ్మ. అది అది మన పాటనే. అప్పుడు అవకాశం రాలేదు, నాకు ఛాన్స్ చేయలేదు. వెంకటేశ్వర 20 పాటలు అట్లా చేసిండు, అప్పుడు ఛాన్స్ చేయలేదు మనకి. అంటే నువ్వు పాట పాడక ముందు కూడా మీరు రాసి ఇచ్చేవాళ్ళ వేరే వాళ్ళకి? ఫోన్లలో పెట్టినా నేను, ఉట్టిగానే పోయినా. ఇంకేం చేస్తా, తెలియక కొన్ని వేసారు. అప్పుడు ఏమైనా పైసలు ఇచ్చేటోళ్ళు? తక్కువ ఇచ్చారు, తక్కువ. తర్వాత అవి హిట్ అవుతున్న కొద్ది మీకు అప్పుడు అనిపించిందా వర్క్ చేయాలి, నేను కూడా ఎందుకు పాడొద్దని? మస్తు దొక్కిరు నన్ను. పాటలు తీసుకున్న వాళ్ళు చాలా ముంచిరి, ఫోన్లలో పెట్టిన వాళ్ళు చాలా ముంచిరి. ఇక అందరు తొక్కుతూ ఒక పక్క నుండి దుర్గమ్మ తల్లి బయటకు దుబ్బేసిందండి, అంతే. బయటకు తీసుకొచ్చింది, గుంజుకొచ్చింది. ఇంక ఇట్లయితే లోపలే ఉంటుంటే నేను, ఆమె దయ కాబట్టి. ఒక మంచి లవ్ సాంగ్ పాడవా, ఫోక్ లో? లవ్ సాంగ్. నువ్వు 10 చదివేటప్పుడు, నేను 10 చదివేటప్పుడు, బాజర్ల కాపు గస్తివిరో రాయి గొట్టే రాములు, బాజర్ల కాపు గస్తివిరో రాయి గొట్టే రాములు. అట్లుంది ఫస్ట్ సాంగ్. నువ్వు సాలే చదివేటప్పుడు, నువ్వు సాలే చదివేటప్పుడు, నేనెంత పిల్లనుంటయ్యో రాయి గొట్టే రాములు, నేనెంత పిల్లనుంటీనో రాయి గొట్టే రాములు. నువ్వు కరెంట్ వేసేటప్పుడు, నువ్వు కరెంట్ వేసేటప్పుడు, నేను కసి గంధానుంటీరో రాయి గట్టే రాములు, నేను కసి గంధానుంటయ్యో రాయి గొట్టే రాములు. నీ దుబాయ్లున్నా నౌకిరి, నీ దుబాయ్లున్నా నౌకిరి, నా దుడ్డు కళ్ళుకు జాలదిరో రాయి గొట్టే రాములు, నా దుడ్డు కళ్ళుకు జాలదిరో రాయి గొట్టే రాములు.
ఈ పాట ఆయన చేంజ్ చేసి రాసింది. ఓకే. అప్పుడే పోయినాయి పాటలన్నీ బాగా. కానీ మీకు అప్పుడు అర్థమైంది మీరు రాసిన దానికి చేంజ్ చేస్తే బాధ అనిపిస్తుంది కదా? మాకు అవకాశం ఏనందుకు మస్తు బాధ ఉంటది ఉండదా? ఓకే, 20 అవును. పాటలు 30 పాటలు మందికి పోతే ఏమనిపిస్తది? ఉమ్, అయ్యో పెట్టడం మనది తప్పు కదా. అవును. వాళ్ళు మస్తు అడుగుతారు, అప్పుడేం తెలియదు, ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా పెట్టినామా అది అయిపోయింది గతం. ఎవరికి రాసి పెట్టిన వాళ్ళకి పోయినవి. అంతమంది మోసం చేసిన ఒక పక్కన చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా నా పేరు అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇంకా పాట ఇచ్చే దగ్గర బతులాడతారు, పాట రాసే దగ్గర పాట దగ్గర బతులాడతారు, కానీ లిరిక్స్ నా పేరు వేస్తానే వెళ్ళదు చాలా పాటలలో. పాట రానియకుండా చేయాలి కదా మళ్ళీ. ఇంకేం చేస్తాము, ఇంకా ఊటిగా మళ్ళీ గొడవ చేసింది పాటలు ఇవ్వలేదు అని అంటారు. ఓకే. అందుకే అదే సైలెంట్ ఉంటాను. ఇప్పుడు కూడా అట్లా చేస్తారా? అప్పట్లో చేసిర్రా? అప్పట్లో అప్పట్లో చేసిర్రు. పొలాల దగ్గర పాటలు పాడేదాని కదా, పొలాల పాట పాడవా? రైతులదేమన్నా? అరే బిసు బిసు బిల్లల్ల సీరా జాతరకు మోగిలయ్యా, బీరపు రంగున్న రైకా జాతరకు మోగిలయ్యా, అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకు మోగిలయ్యా, ప్రేమతోన నాకు చూపవయ్యో జాతరంతా మోగిలయ్యా, అరే నా వెంట నువ్వు వస్తే పోరి జాతరకు హందాల ప్యారి, మీ అయ్యా చూస్తాడే పోరి చేస్తాడే లాడై కచేరి, అరే నేను ముందు నువ్వెనుక రావే జాతరకు హందాల పోరి, సోకు జయ సొమ్ములు గోనిస్తా జాతరల నా సిన్ని ప్యారి, అరే సొమ్ములెన్న నా ముందే ఉన్నా జాతరిలవ మోగిలయ్యా, నా వెంట నువ్వుంటే చాలో మర్చిపోతాయి లోకమైన, మనసంతా నీ మీద నాయా జాతరిలవ మోగిలయ్యా, నిన్ను చూస్తా ఉండబుద్దాయో జాతరిలవ మోగిలయ్యా. ఈ పాట అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు రన్నింగ్ లో ఏమున్నాయి పాటలు? ఊర్లో బాగా ఏ పాటలు వింటుంటావు? ఊర్లో? నీ పాటలు? నా పాటలా ఆ, కంచరోళ్ళ పాట వింటారు, కెమెరా పాట వింటారు, సీర కట్టిన పాట వింటారు, ఆహా. ఇంకా కంసలి అనే పాట కూడా అది ఒక 4 మిలియన్లో అయింది. అవును, ఒకసారి పాడతావు అది? అరే పువ్వులొచ్చ జడలకెళ్ళి రామయో భీమయ మడియాల మీద, రామయో భీమయ మడియాల మీద, కాదు కాదు కలని మాట కంసలే సెంసెల బుగ్గాల మీద, కంసలే సెంసెల బుగ్గాల మీద, అరే పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, అరే కాదు కాదు కలని మాట కంసలి సెంసెల బుగ్గాల మీద, కంసలి సెంసెల బుగ్గాల మీద. ఓకే. మీ పాటలే పాడతారా? వేరే వాళ్ళ పాటలు కూడా పాడతారా మీరు? పాడతా, వేరే వాళ్ళ పాటలు కూడా ఇష్టమే. సరే, నాకు కనకవ పాట వినాలని ఉంది. మీ అవ్వలాంటిది కదా? మా అవ్వ లాంటిది, అవ్వ సల్లగుందని. నర్సపల్లి సాంగ్ చాలా హిట్, మంచి ఇష్టం మాకు అందరికి. నర్సపల్లి గండిలోన గంగదారి, ఆడనేమిలే ఆటలకు గంగదారి, మోగనేమిలే మోసపాయ గంగదారి, అరే ఇద్దరాము గూడుదాము గంగదారి, వద్దిమాను కొరుగుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండా గంగదారి. అందరికి చాలా ఇష్టం ఇది. మంచిగా పడింది అవ్వ. అంటే మీ మహబూబ్ నగర్ కదా, చాలా వరకు కోలాటం ఇవి ఆడుతుంటారు కదా, కోలాటం సాంగ్స్ రావా నీకు? వస్తాయి, పాడు మళ్ళా. అరే కట్నమొద్దు మామో నీ కన్నెనిస్తివి నాకు, కట్నమొద్దు మామో నీ కన్నెనిస్తివి నాకు, ఏమీ లేకున్నా గాని ఏ కానా మల్లె పూలు, కట్నమొద్దు మామో నీ కన్నెనిస్తివి నాకు. ఆ పాట కూడా చాలా ఇష్టం. కోలాటం చాలా ఆడుతుండేదా చిన్నప్పటి నుంచి? ఆయన రామస్వామి కూడా వాడింది కదా తాత. ఓకే. ఏం పాటలు అంటే, హరే జాల వసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైక గుట్టినవేమయ్యా, జాల వసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైక గుట్టినవేమయ్యా, జాలకూలి జాలకిత్తు గుట్టుగోలు కుట్టుకిత్తు ఈపునాయి మానమయ్యి ఒడ్డునా మానికమయ్యి. ఇంకా తాత వాడింది వేరే ఉంది. పసుపు తాడు కట్టుకొని పక్కలేసి కానీ ఆ తాత వాడింది కదా. జాల లిరిక్స్ బాగుంది. జాల వసినవేమయ్యో జంగమయ్యా, రైక గుట్టినవేమయ్యా, అది బాగుంది. సూపర్. అవును, ఇప్పుడు ఇవన్నీ మీరు బాగానే పాడుతున్నారు, కోలాటం కూడా అయిపోయింది, ఇవన్నీ చేస్తున్నారు కదా. సామెతలు అంటే చాలా వస్తాయి కదా లేడీస్ కి, తిట్టుకుంటా ఉంటుంటారు కదా, ఒక నలుగురు కొడితే కథ ఇంకా తిట్టుకోవడమే ఉంటది కదా మీకు. సామెతలు చెప్ప. వాడు ఎత్తరాని రాయి తెగుట్లా నేను వాడుతుంటే పాటలు చిన్నప్పుడు ఊర్లో సిసిరోళ్ళ పనికోయేది. ఓకే. అది ఏమంటుంటే, అమ్మో కాపీ కొడితే కష్టం, ఇది మొన్ననే రాసినాము. అయితే అరే పొట్టి పొట్టి గుండా నాని పొందదేమో నీది మనసు, పొట్టి తానం గట్టి తానం పట్టే మంచం ఎక్కురా నా పొట్టి తానం చూడురా, పట్టే మంచం ఎక్కురా నా పొట్టి తానం చూడురా, అరే నల్ల నల్ల గుండదాని నచ్చదేమో నీది మనసు, నల్ల రాగెడ దున్ని చూడు, నల్ల రాగెడ దున్నురా నీవు తెల్ల జొన్నాలేరా, నల్ల రాగెడ దున్నురా నీవు తెల్ల జొన్నాలేరా, అరే 3 ముంతల పుల్లచారు 36 కోడిగుడ్లు, మందుది ఏంటుండరా నేను కింద వండుకుంటారా, మందుది ఏంటుండరా నేను కింద వండుకుంటారా. ఈ పాట ఈ పాట ఇంకా రాసినాము, పాడలేదు. ఇప్పుడు ఏమున్నాయి సాంగ్స్ అన్ని, ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇంకా ఈ మధ్యలో 8 పాటలు రాసిన. ఓకే. రేపు 2 వాడేట్టున్నాయి, మొన్నొక్కటి వాడిన. ఎల్లుండి ఒక రిలీజ్ ఉంది.
ఈ వారంలో 2-3 రిలీజ్ అయితే నా పాటలు పాడతా, నెలలో 3-4 రాస్తున్నా. 8 పాటలు రాసిన, ఓకే. ఇంకా 3 వాడినా, ఇంకా 4 ఉంటాయి, ఇంకా 4-5 ఉంటాయి పాడేటివి. ఇప్పుడు ఉషా అమ్మాయి అప్పటి లైఫ్ కి అంటే పోయిన సంవత్సరం లైఫ్ కి ఇప్పటికి ఎలా ఉంది? మంచిగా హ్యాపీయా? హ్యాపీ. మళ్ళీ నీ ఎన్ని పైసలు వచ్చినాయి ఏంటిది పాటకు? ఏంటిది ఎన్ని పాటలు హిట్ అయినాయి? ఎన్ని పాటలు వేరే వాళ్ళకి ఇచ్చిన హిట్ అయినాయి? అట్లా వేరే వాళ్ళకి ఇచ్చిన కంచరోళ్ళ పాట హిట్ అయింది, సీరగట్టిన పాట హిట్ అయింది, కంసలి అనే పాట నార్మల్ 2-3 మిలియన్. అచ్చా. ఇంకా అన్ని రిలీజ్ కున్నాయి. ఇప్పుడు చాలా 100 మిలియన్లు అయితే చెప్పేది అవసరం లేదు. కెమెరా పాట అవును, ఫస్ట్ కెమెరా పాటని ఇట్టు పడ్డది. అంతకు ముందు బిస్ బిస్ బిల్లల సీర అది 2-3 మిలియన్లు పోయింది, అది నేనే వాడినా. డీజే చేస్తే బాగానే పడింది. ఓకే. ఎప్పుడైనా ఎవరైనా మోసం చేశారమ్మా నీకు? ఓ అబ్బో, నాకు ఎంత మంది మోసం చేసినా గానీ నేను అందరు తొక్కినా కూడా బయటకు వచ్చేసిన. దుర్గమ్మ తల్లి బయటకు తెచ్చింది, ఒక్క మూల నుండి కెమెరా పాటతో బయటకు వచ్చేసిన. చాలా మంది పాడి పంపు మొత్తం కాపీ కొట్టుడే నా పాటలు. 30 పాటలు కాపీ కొట్టినా కూడా ఒక పక్క నుండి బయటకు వచ్చేసిన. ఇప్పుడు ఇక అన్ని నేను గింతే కదా యూట్యూబ్ లో నేను చూసుకున్నా. నేను కూడా కొత్త లిరిక్స్ పెట్టి ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టి రాపిస్తున్నా. ఒకరు బతిలాడేది ఎందుకు, నేను కూడా రాయాలని రాపిస్తున్నా. నువ్వే రాయంటారు కంచరోళ్ళ పాట చూసిరు కదా అందరు. అక్క అన్ని రోజులు తెలియదు, నేను లిరిక్స్ చాలా పాటలలో చెప్తా కానీ నా పేరేస్తలేరు. వేస్తాం, ఈ ట్యూన్ ఇచ్చింది ఉషక్క అని కూడా వేస్తలేరు. వాళ్ళు ఎంత దుర్మార్గం చేస్తారంటే అట్లా చేస్తారు. పాట ఇచ్చినప్పుడు ఈ ట్యూన్ ఉషక్క, శేఖరైన ఉషక్క అట్లా పెట్టాలి. పాట అక్కది, కొంచెం లిరిక్స్ చెప్పి ఇద్దరం కలిసి రాసినప్పుడు లిరిక్స్ అక్క, రైటర్ ఈయన అట్లా చెప్పాలి. పప్పు నీ పేరుండదు కదా, అట్లా పప్పు. పప్పు అంటే తెలుసా? సామెత అన్నావు కదా, గుర్తొచ్చింది. హిందువులు ముస్లిం అందరు దోస్తులు ఉంటాం కదా, పిల్లలు అందరం కలిసి ఈ రంజాన్ పండుగ వస్తుంది కదా. అరే డైలీ కా సబ్కు క్యా సబ్జీ అచ్చే, సబ్కు క్యా సబ్జీ మజారే అని మన తెలుగులో పిల్లగాడు చెప్తాడు. ఏ సబ్కు క్యా మజా అంటే అరే దాల్కా మజారే అన్నట్లు. అరే క్యా మజారా తెరకు సబ్జీ అంటే ఏ సబ్కు మేరకు దాల్కా మజా అచ్చా. గుర్తొచ్చింది అనమాట. మాకు మాత్రం మీ ఇంటర్వ్యూ మీద చాలా బాగుంది, మీ పాటలు పాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇక లాస్ట్ లో ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. అవుతాల ఓగు గడ్డ ఇవుతాల ఓగు గడ్డ నని బట్టలు ఉతుకని అడే నా ముదులో నా బవ, నని బట్టలు ఉతుకని అడే నా ముదులో నా బస, బస బాసే అనవోకు పదనాంబు చెయ్యవోకు, నా పేరే ఉదురు బాసెనే నా ముదులో నా బస, నా పేర ఉదురు బాసెనే నా ముదులో నా బస. అవుతాల నెరుప తోట ఇవుతాల నెరుప తోట నన్ను కాయలేరని అడే నా ముదులో నా బవ, నన్ను కాయలేరని అడే నా ముదులో నా బవ. అది బావ మీద రాజు. సూపర్, చాలా బాగుంది. ఒక నారంకేడు వెంకటేష్ అన్న వరం ఇచ్చిండు నాకు పాటలు పాడడానికి అవకాశము. నెక్స్ట్ గొల్లపల్లి శివన్న పిలిచిండు, నెక్స్ట్ వెంకటేష్ 3 రోజులు లైన్ గా వాడిపించారు. నెత్తి మీద కొట్టినావు రాజయ్య తట్టామయ్యా నాకు రాదు దొరో రాజయ్య, తట్టామయ్యా నాకు రాదు దొరో రాజయ్య, అరే నీకు నేను చిన్నదాన్ని రాజయ్య, మీ వల్లకు పాగరల్లి దొరో రాజయ్య, మీ వల్లకు పాగరల్లి దొరో రాజయ్య, అరే సిన్నే మీనా గుద్దినావు రాజయ్య, సీరాగట్ట నాకు రాదు దొరో రాజయ్య, సీరాగట్ట నాకు రాదు దొరో రాజయ్య. ఈ పాట ఇంకా అది ఫుల్ సాంగ్ కాలేదు, రాసి పాడినము, ఇంకా దాన్ని షూట్ కూడా చేయలేదు, ప్రోమో రిలీజ్ చేసింది ఎస్ఎస్ జానపదం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.